అదొక శుభ పరిణామం. కానీ మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీజేపీని వ్యతిరేకించారు అనేది సౌత్ ఇండియా ప్రజలు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ కేరళ గాని తమిళనాడు గాని ఇవన్నిటి కూడా చాలా స్పష్టంగా ఈ రిజల్ట్స్ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే బీజేపీ చేస్తున్నటువంటి విభజన రాజకీయాలకు సౌత్ ఇండియాలో స్థానం లేదు. వాళ్ళు మాట్లాడే ఒకే లాంగ్వేజ్, ఒకే రిలీజను, ఇవన్నీ తెలంగాణ సౌత్ ఇండియా లాంటి రాష్ట్రాలలో తమిళనాడు కేరళలో ఇవాంటికి చెల్లవు. ఇవాళ వాళ్ళు ఏం చెప్పారండి? నేను ఒక్క నిమిషం అండి, నేను ఇతరులు మాట్లాడుతూ నేను ఇంటరప్ట్ చేయలేదు. మీరు చెప్పండి. ఏమైనా డౌట్ ఉంటే యూ కైండ్లీ నోట్ డౌన్. నేను ఇంతసేపు వెయిట్ చేసి హాఫ్ అన్ అవర్, యూ కాంట్ యూ వెయిట్ అనే 2 minutes 5 minutes ఇంత ఏందండి? యూ హ్యావ్ టు వెయిట్, లిసన్. నీకు అంత ఓపిక ఉండాలి, మరి లేకుంటే ఎట్లా వస్తారు డిబేట్ కు? నేనేమంటున్నా, చెప్పండి. దిస్ ఇస్ నాట్ ఏ మనోజ్, లెట్ మీ స్పీక్. మాట్లాడండి, మీరు మాట్లాడండి. తమిళనాడు ప్రజలు, కేరళ ప్రజలు చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ విభజన రాజకీయాలకు, ఈ యొక్క లాంగ్వేజ్ ఇంపోజిషన్ కు వ్యతిరేకంగా ఇవాళ సౌత్ ఇండియా ప్రజలు తీర్పిచ్చారు. ఇవాళ దాన్ని మనం గుర్తించుకోవాలి. ఇవాళ కేరళలో చూడండి ఎంతో ట్రై చేశారు, తమిళనాడులో కూడా ఇవి అలయన్స్ ద్వారా ట్రై చేశారు, కానీ బీజేపీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి? సో ఇవన్నిటిని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక ప్రత్యేకించి కాంగ్రెస్ గురించి మాట్లాడు. ఎస్, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కేరళలో ఇవాళ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లుగా ఆపోజిషన్ నుండి ప్రజా సమస్యల మీద పోరాడి ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆదరణతోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ యూడీఎఫ్ అలయన్స్ అక్కడ అధికారంలోకి వచ్చింది. ఇక మీరన్నారు అస్సాం గురించి, నేను ఇంత ముందుకే చెప్పా, అస్సాము బెంగాల్ అనే ఎలక్షన్స్ ని మనం చాలా సపరేట్ గా చూడాలి. ఎందుకంటే బీజేపీ నాయకులు ఇంత ముందుకు మాట్లాడారు. నేను ఇంత ముందు చెప్తే ఎలక్షన్ కమిషన్ మిత్రులకు తెలుసో లేదో, ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ మెంబర్ ఇంత ముందుకు ఎట్లా జరిగేదండి? ప్రైమ్ మినిస్టరు, ఆపోజిషన్ లీడరు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మరి ఇవాళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నుంచి ఎందుకు మీ మెంబర్ నుంచి డ్రాప్ చేసిరు అంటే, ఎలక్షన్ కమిషన్ మీకు ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులను నియమించుకోవడం కోసం ఒక క్యాబినెట్ మినిస్టర్ అందులో మెంబర్ గా పెట్టారు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అదే విధంగా సెంట్రల్ ఫోర్సెస్, వాళ్ళ కేంద్ర మంత్రులు, చివరకు అధికారులను కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టి ఏ విధంగా బెంగాల్లో చేసిరో మనం చూడలేదా? ఇవన్నిటిని కూడా బీజేపీ ఎక్కడైనా అభివృద్ధి గురించి మాట్లాడినండి నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన గురించి ఒక్క మాట చెప్పారండి. చేప గురించి రాజకీయాలు, చేప గురించి రాజకీయాలు, బీఫ్ గురించి రాజకీయాలు. మరి ఇదే హేమంత బిశ్వాస్ ఏమన్నాడండి? దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు ఏమంటారు? బీఫ్ ను బ్యాన్ చేయాలంటారు. మరి ఇవాళ ఇదే హేమంత బిశ్వాస్ ఏమన్నాడు? బీఫ్ ను మీరు ఇండ్లల్లో తినొచ్చు అన్నాడు అస్సాంలో. అంటే మరి వాళ్ళు ముఖ్యమంత్రే కదా. అంటే వీళ్ళ యొక్క హిపోక్రసీ పాలిటిక్స్ ఎట్లున్నాయో మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నిటి కూడా మతం పేరు మీద, అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, మతం పేరు మీద ఓట్లు అడగడం ఇది మంచిది కాదు, యాంటీ కాన్స్టిట్యూషన్. కానీ ఇప్పుడే ప్యానెల్ లో ఉన్నటువంటి బీజేపీ నాయకుడు మతం పేరు మీద మాట్లాడతారు. మతానికి ఎవరు వ్యతిరేకం కాదండి, అన్ని మతాలు సమానమే. భారత రాజ్యాంగం ముఖ్యం. మనం ఈ దేశం నడుస్తుంది అకార్డింగ్ టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం తప్ప ఇవాళ మనువాదం కాదండి. ఆర్ఎస్ఎస్ ఉన్న సిద్ధాంతం అయినటువంటి మనువాదం ప్రకారం ఈ దేశం నడుస్తలేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మేము చెప్పేది అది రాజ్యాంగాన్ని చెప్పి నమ్మండి, రాజ్యాంగాన్ని మారుస్తామంటారు వీళ్ళు. ఇవి దీనికి వ్యతిరేక. అందుకే ఇవాళ ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎక్కడైనా ఏ విధంగా జరిగింది బెంగాల్ ఎలక్షన్ చూడండి. ఇవాళ వీళ్ళు మాట్లాడితే ఒక్కసారి బీజేపీకి రియాక్ట్ అవుతారు. రైట్ సార్, నేను ఒక్క నిమిషం చూడండి. బంగ్లాదేశ్ ని వలసవాదులను అరికట్ట బాధ్యత ఎవరండి? మరి బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందా, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందా? కేంద్ర హోం మంత్రి, రక్షణ మంత్రి ఏం చేస్తుండు అంటే ఫెయిల్ అయిందా కేంద్ర ప్రభుత్వం? 12 ఏళ్లుగా నువ్వు ఎందుకు కాపట్లేదు చొరబాటుదారులని? ఇవన్నిటిని కూడా ప్రజలు మనం గమనించాలి. అంటే ఎమోషనల్ పాలిటిక్స్, పోలరైజేషన్ పాలిటిక్స్ ఇది మంచిది కాదు దేశానికి. ఇవాళ తాత్కాలికంగా బీజేపీ లబ్ధి పొందొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించింది, ఈ దేశం కోసం సమగ్రత కోసమే పోరాడిన పార్టీ. సో డెఫినెట్ కూడా మేము పోరాడతాం, ప్రజలలో ఉంటాం. బీజేపీ తీసుకున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు పోరాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటది. అంతే తప్ప విభజన రాజకీయాలు మేము ఎప్పుడు చేయమండి. బీజేపీ వర్షం కూడా తీసుకుంటా. లింగనాథ్ గారు మీ దగ్గర మళ్ళీ వస్తాను నేను.
కృష్ణకాంత్ గారు. సార్ నేను ఇప్పుడు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. మిత్రులు ఇందాక ఏదో అన్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని రకరకాల మార్పులు చేర్పులు చేశారు, అది ఇది అదేదో రాజ్యాంగబద్ధంగా చేయట్లేదని. అది చాలా తప్పది, చాలా వక్రీకరిస్తున్నారు. ముఖ్యంగా 2023లో సుప్రీంకోర్టు యొక్క ప్రొసీజర్ ప్రకారం, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన ప్రకారం ట్రాన్స్పరెన్సీ, ఇంకా ఎక్కువ ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలని చెప్పి 3 మెంబర్ కమిషన్ తీసుకొచ్చారు. ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ యూనియన్ మెంబర్, వీళ్ళందరినీ పెట్టి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, వీళ్ళు ముగ్గురిని పెట్టి చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్స్. అది దాని ప్రకారం లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే ఎవరండి? వాళ్ళ యొక్క వీళ్ళందరూ కలిపే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని నియమిస్తారు. సో ఇలా వక్రీకరించి మాట్లాడడం చాలా తప్పు. ఫస్ట్ థింగ్ అది. మీరు ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఉంది కదా అని చెప్పి ఇంకా రివర్స్ నాకు తెలియదు, అది ఇక్కడ హిస్టరీ ఉంది మొత్తం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలా నిర్ణయించబడుతుంది అని చెప్పి హిస్టరీ ఉంది. ఆఫ్ ఇండియా కూడా ఉండే కదా ఇంట్లో. అదే సుప్రీంకోర్టు ఆర్డర్ అండి, అది 2023లో లేటెస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ చీఫ్ ఇండియా జస్టిస్ నియామకంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పాత్ర ఉండేది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పాత్ర ఉండేది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టే అది వద్దని చెప్పి 3 మెంబర్ కమిటీ పెట్టి చేశారు. అది మీరు డిసిషన్ తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తీర్పు అది. అది రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 350లో మీరు అమెండ్మెంట్ చేసిన తర్వాత సార్ నేను చెప్పేది అదే సార్. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఏముందో దాని ఆర్టికల్ 324 ప్రకారం, దాని ప్రకారం ఏముందో దాని ప్రకారమే చేస్తున్నారు. ఇది మనం కొత్తగా రాజ్యాంగం అమెండ్మెంట్ చేయలేదు, అవేం చేయలేదు. సో దాన్ని అప్హెల్డ్ చేసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుని కూడా ఇంకా మీరు అనుమానిస్తే ఇంకా నేనేం చేయలేను ఇంకా దేశంలో. అది సేయింగ్ దట్. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ప్రతిసారి ఓడిపోయినప్పుడు ఈవీఎంస్ గురించి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడే రాజకీయాలు మేము చేయం. సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మిత్రులు అన్నారు కాబట్టి నేను క్లారిఫై చేస్తున్నా, రాజ్యాంగబద్ధంగా అన్నీ అవుతున్నాయని చెప్పి అది చెప్పడానికి. సేయింగ్ దట్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుతున్నారు, బార్డర్ స్టేట్ అది. అక్కడ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి ఎంతైతే ఇది ఉందో సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్ పరంగా కూడా